హాయ్ అండి, వెల్కమ్ టు సంధ్యా జున్ను వ్లాగ్స్. ఈరోజు నేను బీట్రూట్ దోశలు వేశాను. బీట్రూట్ దోశల కోసం ఒక బీట్రూట్ కట్ చేసుకొని మిక్సీ పట్టుకోవాలి. కొంచెం ముందుగా ఒక 10 నిమిషాల ముందు మైసూరు పప్పు అంటారు కదా, ఎర్రపప్పు అంటారు కదా, దాన్ని కొంచెం పెసరపప్పుని 10 నిమిషాలు నానబెట్టుకొని తర్వాత బీట్రూట్తో కలిపి మిక్సీ పట్టుకోవాలి. ఇవి దోశలు చాలా బాగుంటాయండి, టేస్ట్ మాత్రం మస్తు ఉంటాయి. క్రిస్పీగా అంటే క్రిస్పీగా వేసుకోవచ్చు, స్పాంజ్ లాగా అంటే స్పాంజ్ లాగా వేసుకోవచ్చు. దోశలు విరిగిపోవు, చాలా బాగా వస్తాయి. వీటిలోకి నేను పల్లి చట్నీ వేసాను. పల్లీలను పచ్చిమిర్చి వేయింపుకొని అందులోనే కరివేపాకు కొత్తిమీర కూడా వేసుకొని మిక్సీ పట్టుకున్నాను. మా పిల్లలు కరివేపాకు కొత్తిమీర పోపులో వేస్తే పడేస్తారండి, అందుకే మిక్సీ పట్టి చట్నీ చేస్తాను. టేస్ట్ చాలా బాగా వస్తాయి. నైట్ ఎప్పుడన్నా మార్నింగ్ టిఫిన్ కోసం మర్చిపోయినా మార్నింగ్ లేసాక ఏ టిఫిన్ చేయాలని ఆలోచించినప్పుడు ఇలాంటివి చేసుకుంటే చాలా బాగుంటుంది. పిల్లలు బీట్రూట్ తినమని చెప్తే వాళ్ళు తినరు కదండి, సరిగా తినరు, చేదుగా ఉంటుంది కదా. కర్రీ వండినా కూడా సరిగా తినరు. ఇలా మనం దోశలలో చేసి పెడితే మంచిగా తింటారండి, మంచి ప్రోటీన్ కూడా వస్తుంది. ఇప్పుడు పిల్లలకు హాఫ్ డేస్ కదా అండి, వాళ్ళు మార్నింగ్ 7 లోపు రెడీ అయ్యి టిఫిన్ తినాలి, ఫ్రూట్స్ తినాలి అంటే ఇవన్నీ తినరు. మళ్ళీ స్కూల్లో వాళ్ళకి స్నాక్స్ టైం కూడా చాలా తక్కువ ఉంటుంది. అందుకే ఇలా ఫ్రూట్ని, దోశని, టిఫిన్ని రెండు ఒకటేసారి ప్రిపేర్ చేసుకోవచ్చు. ఒక్క దోశ తింటే చాలు, కడుపు నిండిపోతుంది, మళ్ళీ మంచి ప్రోటీన్ కూడా ఉంటుంది. పిల్లలు ఇలాంటి కలర్ దోశలు అంటే ఎక్కువ ఇష్టపడతారు కదా. పెద్ద ఫుడ్ కలర్ వాడకుండా బీట్రూట్తో ఇలా దోశలు వేసి ఇవ్వండి, తప్పకుండా ఇష్టపడతారు. ఈ వీడియో మీకు నచ్చితే లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్.